గంజాయి డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం, విద్యార్థుల యువత ప్రాణాలని కాపాడుకుందాం అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నది. ఆ రోజు దేశం కోసం స్వాతంత్రం కావాలని చెప్పేసి అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ యొక్క పోరాట స్ఫూర్తితో ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నది. ఒక మనిషి ఇంకొక మనిషిని దోపిడీ చేయవద్దని చెప్పేసి, సమాజంలో అందరూ సమానంగా బతకాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేకంగా ఈ రోజు ఉన్నటువంటి స్వాతంత్రం అందరికీ అందాలని చెప్పేసి కలలుగన్నటువంటి అమరవీరుల యొక్క స్ఫూర్తితో ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి విద్యార్థి యువత అందరూ కూడా ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ నగరంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు సమాజాన్ని పట్టు పీడిస్తున్నటువంటి గంజాయి డ్రగ్స్ ఈ రోజు స్కూళ్ళ నుంచి యూనివర్సిటీల వరకు, అడ్డ మీద కూలీల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ పట్టుబడితే అలవడి చేస్తా ఉన్నారు తప్ప దాని శాశ్వతంగా నిర్మూలనకు పాలకులు చర్యలు తీసుకుంటలేదు. ఈ మధ్య ప్రభుత్వం కొన్ని నిర్మూలన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటన చేసింది. ప్రభుత్వం కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ గంజాయి డ్రగ్స్ ని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మాఫియాని శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ యొక్క పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో అందరికి విద్యా ఉపాధి కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అవినీతి అంతంటే ఈ రోజు సమసమాజ స్థాపన కోసం అందరూ విద్యార్థి యొక్క భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ చేసేటువంటి పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ కమిటీలకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తా ఉన్నాం.